మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నా. బాగున్నారు కదా అందరూ? మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుని యొక్క సన్నిధి మనతో ఉండి మరి ఒక 6వ మాసంలోకి మనం వచ్చాం. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నా, ప్రార్థన చేసుకుని ఆయనకి ఘనత చెల్లించాం. తండ్రి, నీ మహోన్నతమైన, శ్రేష్టమైన, అద్వితీయమైన, ఆశ్చర్యకరమైన నామాన్ని బట్టి వందనాలు. నీవు మా దేవుడుగా, మా తండ్రివిగా, మా ప్రభుడుగా, రక్షకుడుగా ఉన్నావు. అయ్యా, ఎంత మంచి దేవుడు నాయన నీవు. నీలాంటి వారు ఈ లోకంలో ఎవరు ఉన్నారు? నీకు సమానులైన వారు, అయ్యా, నీతో సరితూగగలిగిన వారు ఎవరు లేరు. అయ్యా, నాయన నీతో సరిపోల్చగలిగిన గనులు ఈ లోకంలో ఎవరు లేరు. నువ్వు ఒక్కడవే ప్రేమించి ప్రాణం పెట్టిన దేవుడవు. నువ్వు ఒక్కడవే నాయన పాపము అయ్యా ఇదిగో నాయన ప్రతి మానవులో నుండి అయ్యా తీసివేసి రక్తంతో కడిగిన దేవుడవు. అయ్యా నువ్వు ఒక్కడవే పాపరహితుడిగా ఉన్న గొప్ప దేవుడు అయినావు కనుక నీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా మా బ్రతుకు దినములన్నీ నాయన నీ కృపాస్తాలకు అప్పగిస్తుండగా నీ కృపాక్షేమాలతో నడిపించమని, ఈ మాటలు వింటున్న మా బిడ్డలందరినీ దీవించమని, నీ కృపతో నింపమని, ఈ 6వ మాసంలో సమృద్ధిని దయచేయమని యేసు నామమున అడిగి ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభువుకే మహిమ కలుగును గాక. వాక్యాన్ని చదువుకున్న 92వ కీర్తన మొదటి 3 వచనాలను చదువుతూ ఉన్నా. 92వ కీర్తన మొదటి 3 వచనాలు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడ నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వర మండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఇక్కడ దేవుని వాక్యము రాయబడుతున్న మాట. ఇది విశ్రాంతి దినమున పాడదగిన గీతము అని ఈ పైన వ్రాయబడుతున్నది. అంటే ప్రతి పరిశుద్ధ దినాన దేవునిని ఆరాధించే సమయంలో ఆయనను గణపరచుట ఈ కీర్తన ద్వారా ఎంతో మంచిది అనే విషయాన్ని ఈ కీర్తనాకారుడు తెలియజేస్తూ 3 విషయాలు ఇక్కడ వ్రాయబడుతున్నాయి. మంచిది, మంచిది, మంచిది అని వ్రాయబడింది. ఏమిటి మంచిది? మొట్టమొదట ఈ మంచిది అనే మాట మనం ఎక్కడ చూస్తూ ఉన్నామంటే, ఆదికాండం 1వ అధ్యాయంలో ప్రారంభ దినాన్ని దేవుడు సృజించినప్పుడు ఆయన చీకటిని అలాగే వెలుగుని వేరుపరిచి ఆయన మాట్లాడుతున్న మాటని మనం చూస్తూ ఉన్నాం. చూడండి 3వ వచనంలో, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను అని రాయబడింది. ఆ తర్వాత మరి ప్రతిరోజు కూడా ఆయన సృష్టిని ఒక్కొక్క రోజున ఒక్కొక్క విధంగా చేసుకుంటూ 6 దినాలు సృష్టి యావత్తును కూడా సంపూర్తి చేశాడు. అలాగే ఆయన రూపంతో మానవులమైనటువంటి మనలను కూడా చేసి ఆయన పూర్తి చేశాడు. మిగిలిన అన్ని దినాలు ఆయన చేసిన దానిని చూచి మంచిది అని ప్రభు పలికాడు. 6వ దినాన మానవులైనటువంటి వారిని కూడా సృజించి ఆ మానవులను చూచి ఆ సృష్టిని చూసి ఆయన అంటూ ఉన్నమాట చాలా మంచిది అని అన్నారు. ఎంత మంచి మాట అండి! అంటే మంచి అనేది దేవునిలో నుండి ప్రారంభమై ఉన్నది. అది మనిషిలో కూడా దేవుడు ఏర్పాటు చేశాడు ఆ మంచిని. కానీ ఈ దినాలలో ఆ మంచి స్థానంలో ఏమున్నది అంటే, ప్రతి మానవుల్లో కూడా చెడు అనేది ఉన్నది. ఆ చెడు కారణం ఏంటి? దేవుని ఆజ్ఞనే అతిక్రమించి, దేవుని మాటను ధిక్కరించి, దేవునికి లోబడకుండా అపవాదికి లోబడటం ద్వారా మొదటి ఆదాము, మొదటి మానవుడైనటువంటి వ్యక్తి చేసిన పాపంతో ప్రతి మనిషిలో కూడా చెడు అనేది వచ్చేసింది. లేకపోతే ఎప్పుడు కూడా మంచిగా ఉండేది, సమాజం అంతా మంచి, అలాగే మనుషులందరూ మంచివారే, ఎవరు కూడా చెడ్డవారు అనేది ఉండేవారు కాదు, చెడ్డ ప్రపంచం అనేది కూడా ఉండేది కాదు. కానీ వారవలేనటువంటి మరి లూసిఫర్, దేవునికి వ్యతిరేకంగా శపించబడి త్రోసివేయబడిన వాడితో పాటు సమాజాన్ని కూడా నాశనం చేయటం కొరకై, ప్రజలను నాశనం చేయటం కొరకై మరి సర్పమును వాడుకొని ఆ సర్పము ద్వారా స్త్రీని మోసపుచ్చి ఆ మోసంతో మనలోనికి చెడుని తీసుకొచ్చాడు. అయితే మరి దేవుడు కలగజేసింది మాత్రం
మంచిని కలగజేశాడు. అపవాది లోకానికి విరోధి అయిన వాడు చెడుని తీసుకుని వచ్చాడు. అయితే ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్యంలో ఉన్న మాట యెహోవాను స్తుతించుట మంచిది అనగా నిన్ను సృజించిన నీ దేవుణ్ణి నిరంతరము కూడా స్తుతించటం మంచిది అని లేఖనము సెలవిస్తూ ఉన్నది. ఆయనను ఆరాధించాలి. మనం ప్రతిరోజు కూడా ఆయనను స్తుతించాలి. ప్రతిరోజు ఆ సమయమందు అసమయమందు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, దేవుని హెచ్చించాలి. మనం సమాజంలో బయటకు వెళ్తూ ఉంటాం. ఒకవేళ ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, మన ప్రయాణ కాలంలో ఏదైనా మంచి బిల్డింగ్ కనపడంగానే భలే ఉందనుకుంటాం. అలాగే ప్రకృతి లేదా దాని అందం కనపడింది అనుకో, భలే ఉండలే అనుకుంటాం. అంటే వాటిని చూసి వెంటనే ఏం చేస్తున్నాం, ఆకర్షితుడివై ఆస్వాదించి ఆ అందానికి బాగుంది అని అనుకుంటూ ఉన్నాం, ఫీల్ అవుతూ ఉన్నాం. అలాగే మన జీవితంలో దేవుడు అట్టి క్షణాలను అనుగ్రహిస్తూ, అట్టి క్షణాలను ఆస్వాదించే ఆయుష్ని ఇస్తూ, ఆరోగ్యాన్ని ఇస్తూ, మనల్ని స్థిరపరుస్తూ ఉన్న దేవునికి మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? స్తుతులు చెల్లిస్తున్నామా? మనం ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామా? చాలా బాగుంది, ఇది చాలా, ఈరోజు ఆహారం బాగుంది, మంచి భోజనం చేసేవాళ్ళ, మంచి వస్త్రాలు వేసుకుని ఈ రోజున ఇలాగ అనుకుంటున్నామే తప్ప వాటిని ఇచ్చిన దేవుణ్ణి, వాటిని కలగజేసిన దేవుణ్ణి, వాటిని సృజించినటువంటి దేవునికి నువ్వు ఏ రీతిగా థ్యాంక్స్ చెప్తున్నావు, ఏ రీతిగా ఆయనని ఆరాధిస్తూ ఉన్నావు? అందుకే నీ భక్తుడు అంటున్నాడు, యెహోవాను స్తుతించడం మంచిది, నీ సృష్టికర్త అయిన దేవుని స్తుతించడం మంచిది, నీ సృష్టికర్త అయిన దేవుని మరువక ఆయనను స్మరించుకునుట మంచిది అనే మాట దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఈ కీర్తనకారుడి ద్వారా మనం నేర్చుకునే మాట ఏంటంటే, ఆయనను స్తుతించుట మంచిది అనే మాటని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే చూడండి, మోషే అంటాడు కదా, 90వ కీర్తన అక్కడే ఉంటుంది, 14వ వచనంలో, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించడము అన్నాడు. దేవా, మా ఆయుష్కాలం తక్కువ దినాలయ్యా భూలోకంలో, అయితే మేము పరదేశంలో ఉన్న మా యొక్క పట్టణం పరలోకమై ఉన్నది, మరి ఈ పట్టణం చేరే వరకు మా యొక్క దినాలను ప్రతి ఉదయమున నీ కృప చేత మమ్మల్ని తృప్తిపరచు అని అంటున్నాడు. నీ కృప మాకు కావాలి. అదే మాట ఇక్కడ రాయబడింది. ఏమని? 3వ మాట, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను. ప్రతి ఉదయమున దేవుని కృప మనకు కావాలి. దేవుని కృప లేకపోతే మనం బ్రతకలేము. దేవుని కృప జీవము కన్నా ఉత్తమమైనది అని వాక్యం సెలవిస్తున్నది. కనుక ఆయన కృప మనకు ప్రతి ఉదయమున కావాలి, ప్రతి రాత్రి ఆయన విశ్వాస్యత మనకు కలిగి ఉండాలి. అంటే దేవా, ఉదయం నుండి మమ్మల్ని కాపాడాం, ఇదిగో పొద్దున మేము బయలుదేరాం, ఆయా పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నాం, ఏ యాక్సిడెంట్ అవ్వకుండా, ఏ నష్టం ఏర్పడకుండా, ఏ ప్రమాదం జరగకుండా, ఏ ఇబ్బంది కలగకుండా, ఏ అవమానం కలగకుండా, ఏ నష్టాన్ని మేము పొందకుండా ఎవ్రీడే మీరు మాత్రం ఉన్నారు. అందుని బట్టి నీకు వందనాలు నాయనని ప్రతి రాత్రి కూడా ఆయనను విశ్వాసంతో, నమ్మకత్వంతో ఆయనను స్తుతించాలి, మంచిది అని వ్రాయబడుతున్నది. ఆయన చేత విమోచింపబడిన వారం కనుక ఆయన కృపను బట్టి మనం ఆయన స్తుతించవలసిన వారమై ఉన్నాం, ఆయనను గణపరచవలసిన వారమై ఉన్నాం. అందుకే నీ కీర్తనకారుడు అంటున్నాడు, సృష్టికర్త అయిన దేవుని స్తుతించటం మంచిది. అలాగే మరి ఈ యొక్క సృష్టిలో ప్రతి ఉదయము, ప్రతి రాత్రి మనకు అనుగ్రహించిన ఆ ఉదయకాలపు ఆయన కృపను బట్టి, రాత్రికాలపు ఆయన విశ్వాస్యతను జ్ఞాపకం చేసుకొని మనము వాయిద్యములతోనూ మనం ఆయనను స్తుతించే వారంగా ఉండట మంచిది, ఆయన గణపరచుట మంచిది అని వ్రాయబడుతున్నది. ఇక 3వదిగా మనం చూస్తే 2వ వచనంలో ఉంది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది అని వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, ఇక్కడ 3 విషయాలు. మొదటిదిగా తండ్రి అయిన దేవుని స్తుతిస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవుని స్తుతించడం మంచిది అని వ్రాయబడింది. ఆ తర్వాత 2వదిగా ఆయన యొక్క చేతి కార్యములను స్తుతించుట, ప్రతి ఉదయము రాత్రి అనుగ్రహిస్తూ మన ఆయుష్ను పొడిగిస్తూ ఉన్న ఆ సర్వోన్నతుడైన దేవుని స్తుతించుట మంచిది అని మనం చూస్తున్నాం. ఆ తర్వాత విషయం 2వది, ఆయన నామమును స్తుతించడం మంచిది.
ఆయన నామమును స్తుతించుట మంచిది. దేవుని వాక్యంలో వ్రాయబడుతున్న మాట, దేవుని యొక్క లేఖనాన్ని నేను చదువుతూ ఉన్నాను చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనంలో, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేదు. నా పేరు రంగారావు, నీ పేరు నీకు తెలుసు. అలాగే నీ చుట్టుపక్కల ఏ మనిషి పేరైనా, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, స్త్రీలైనా పురుషులైనా, ప్రతి వారికి ఒక పేరు అనేది ఉంది. ఈ దినాల్లో మరి జీవరాశులు కూడా పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నాం. అంటే ప్రతి వారికి పేరుంది, ప్రతి దానికి ఒక పేరు అనేది ఉన్నది, ప్రతి వస్తువు కూడా పేరు ఉంది. మరి ఈ యొక్క పేరును బట్టి భూలోకంలో భూమి మీద ఎంతోమంది మనుషులు ఉన్నారు. ఆకాశం క్రింద భూమి మీద ఎంతోమంది మనుషులు ఉన్నారు. ఏ మనుషుల ద్వారా అయినా మనకు రక్షణ ఉందా? ఏ మనుషుని యొక్క నామమును బట్టి అయినా రక్షణ ఉన్నదా అని అంటే, ఏ నామంలో కూడా మనకు రక్షణ లేదంట. ఒకే ఒక నామంలో రక్షణ ఉన్నది, అది నజరేయుడైన యేసుక్రీస్తు నామం మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామం. ఆయన ఉన్నతమైన నామం ఆయనది. ఆ నామమును బట్టి మనకు రక్షణ. యేసుక్రీస్తు నామము వినగానే దెయ్యాలు పారిపోయింది, రోగాల నుండి విడుదల కలిగింది. ఇదిగో ఆ అధికారులు మార్చబడ్డారు, ప్రభుత్వాలు తారుమారైపోయినాయి. కనుక అలాంటి నామమును మనము స్తుతించడం మంచిది, యేసు నామమును గణపరచడం మంచిది, యేసు నామాన్ని హెచ్చించడం మంచిది అని ఈ యొక్క భక్తుడు తెలియజేస్తున్నాడు. కనుక మనం 3 విషయాలను మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి ఆ 3 అంటే, ఒకటి సృష్టికర్త అయిన దేవుని స్తుతించడం మంచిదని, రెండోది కదా ఆ సృష్టిని కలగజేసిన, ఆ సృష్టిలో ఉన్న కార్యాలను బట్టి, ఆ సృష్టిలో మనము మన కొరకే సిద్ధపరిచిన ఆ సృష్టి యావత్తును బట్టి ఆయనను స్తుతించడం మంచిది అని, మూడవదిగా ఆయన మహోన్నత నామాన్ని, అన్ని నామముల కన్నా పైనామం కలిగిన రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ఆయనను స్తుతించడం మంచిది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక నా ప్రియ సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీవు దేవునిని ఆ రీతిగా స్తుతిస్తూ ఉన్నావా? నీ కొరకు నిన్ను ప్రేమించాడా యేసయ్య? నువ్వు పాపము ఉండగానే నిన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమ చూపటమే కాదు, ప్రేమించడమే కాదు, ఆ ప్రేమ నీ కొరకు ప్రాణం పెట్టింది. ఆ ప్రాణం పెట్టిన ఆ దేవుడు మంచివాడై ఉన్నాడు. ఆయనకి సరి అయిన వారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. మరి అలాంటి మంచి దేవుడు నీకు మంచిని అనుగ్రహించగా, నువ్వు ఆ చెడులో నుండి బయటకు వచ్చి ఆ మంచిని నీ జీవితంలో కలిగి ఆ మంచి దేవుడిని నువ్వు ఆరాధించే వ్యక్తిగా ఉంటావా? ఆయనను హెచ్చించే వ్యక్తిగా ఉంటావా? ఆయన నామమును బట్టి ఆయనను ప్రచురించే వ్యక్తిగా ఉంటావా? ఆయన సృష్టిని బట్టి, ఆయన కార్యాలను బట్టి ఆయనను స్తుతించే వ్యక్తిగా ఉంటావా? ఈ సృష్టిలో ఉన్న వాటిని చూసి ఆనందిస్తున్న నీవు ఆ ఆనందాన్ని ఇచ్చిన దేవుణ్ణి కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తిగా ఉంటావా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడు అయిన మా పరలోకపు దేవా, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నమ్మదగిన వాడా నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమందు నీ పాదాల యొద్దకు వచ్చి నిన్ను స్తుతిస్తూ ఉండగా, అయా ఇదిగో నిన్ను స్తుతించడం మంచిది అని మీరు సెలవిచ్చారు. సృష్టి యావత్తు కూడా మంచి కలుగజేశారు. కానీ మేము ఆయా చెడుని పొందుకొని ఆ చెడులో జీవిస్తూ ఉండగా నీ రక్తంతో మా చెడుని తొలగించి నీ మంచిని మాకు అనుగ్రహించిన మా గొప్ప దేవా, నీ రాకడ వరకు ఆ మంచితనాన్ని కలిగి ఆ మంచిని లోకములో అయ్యా మేము ప్రదర్శించి అయ్యా నీకు సాక్ష్యముగా నీ రాకడలు ఎత్తబడే వారంగా ఉంచమని, అయా దూర ప్రాంతాల్లో ఉన్న మా బిడ్డలను, ఆయా పరిస్థితులను ఎదుర్కొంటున్న మా బిడ్డలను, ఆయా స్థలాల్లో ఉన్న మా బిడ్డలను, ఈ మాటలు వింటున్న మా బిడ్డలను దీవించి వారి అవసరం తీర్చి మీరు అక్కడికి ఆయత్తపరచమని, ఈ జూన్ మాసంలో వరకు ఉన్న ప్రతి అక్రత నీ నామం తీర్చమని యేసు నామం అడుగుకొని ఉన్నాను తండ్రి, ఆమె. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి మీతో ఉండి నిరంతరము దీవించి వర్ధిల్ల చేయనుగాక. ఆమె, ఆమె, ఆమె. ప్రైజ్ ది లార్డ్.